హైదరాబాద్లో రోజురోజుకు జనాభా వేగంగా పెరుగుతోంది. మౌలిక వసతులపై ఒత్తిడి పెరుగుతోంది. ఐటీ, విద్య, వాణిజ్య రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ప్రపంచంలోని మహానగరాల్లో 41వ స్థానంలో నిలిచిన ఈ మెట్రోపాలిటన్ నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాల్చింది. రద్దీ కారణంగా ప్రజలు గంటల తరబడి రోడ్లపై గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను అరికట్టేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సంయుక్తంగా పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నాయి. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ అనేది చిన్న ఆటోమేటెడ్ క్యాప్సూల్ వాహనాల ద్వారా ప్రయాణించే సరికొత్త రవాణా వ్యవస్థ. ఈ పాడ్లు డ్రైవర్ లేకుండా బ్యాటరీ ఆధారంగా నడుస్తాయి. ఒక్కో పాడ్లో 4 నుంచి 6 మంది ప్రయాణికులు తమ లగేజీతో సహా ప్రయాణించవచ్చు. పూర్తిగా ఆటోమేటెడ్గా ఉండే ఈ వ్యవస్థ రోజుకు సుమారు 2 లక్షల మంది ప్రయాణికుల అవసరాలను తీర్చగలదు. ఈ టెక్నాలజీని మొదట రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కాచిగూడ ఎయిర్పోర్టు మార్గాల్లో అమలు చేయనున్నారు. ఐటీ కంపెనీలు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు కావడంతో ఈ మార్గాలను తొలి విడతలో ఎంచుకున్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక భూసేకరణ అవసరం లేకుండా ప్రస్తుత రోడ్ల పక్కనే ఎత్తైన రైలు మార్గాల్లో పాడ్లను ఏర్పాటు చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇది నగరంలో ట్రాఫిక్ను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. వర్షాల వల్ల ట్రాఫిక్ జామ్లు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ వంటి సమస్యలతో సతమతమవుతున్న హైదరాబాద్ ప్రజలకు ఈ పాడ్ ట్యాక్సీలు మార్గదర్శక పరిష్కారంగా నిలుస్తాయి. పాడ్ ట్యాక్సీల ద్వారా ప్రయాణికులు రద్దీ నుంచి తప్పించుకుని వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. సంవత్సరానికి 2.5 నుంచి 3% జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణకు ఈ విధానం కీలకమవుతుంది. పర్యావరణ హితమైన, భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించే ఈ పాడ్ ట్యాక్సీలు హైదరాబాద్ నగర అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని తెరవనున్నాయి. సాంకేతికతతో కూడిన స్మార్ట్ రవాణా మార్గంతో భాగ్యనగరం ట్రాఫిక్ సమస్యను అధిగమించే దిశగా అడుగులు వేస్తోంది.